రివ్యూ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. ఆనెస్ట్లీ సే దీని ట్రైలర్ చూసా పెద్ద ఏం అనిపించలేదు. బట్ టీమ్ యూనిట్ ఎవరికి వాళ్ళు ఎలివేషన్లు ఇవ్వడం, కంటెంట్ మీద పిచ్చ కాన్ఫిడెంట్తో ఉండడం, అండ్ సుమంత్ గారు కూడా ఆఫ్టర్ మళ్ళీ రావా ఈ మూవీనే సింగిల్ నెరేషన్లో ఓకే చేశారని చెప్పడం, అందులోనూ థ్రిల్లర్ జానరా అనేసరికి ఆబ్వియస్లీ మనకు కూడా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి చాలా పాజిటివ్ మైండ్తో మూవీకి వెళ్ళాను, చూశాను. మరి చూసాక నా ఒపీనియన్ అయితే ఇట్స్ జస్ట్ ఓకేష్ ఫిల్మ్ అంతే. రిలీజ్కి ముందు చాలా చాలా ఎక్కువ చెప్పేశారు కానీ అంతలా ఏమనిపించలేదు. స్టార్ట్ అవడం మాత్రం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు. అవసరాలు శ్రీనివాసరావు గారి క్యారెక్టర్లో సస్పెన్స్, వరుసగా 2 క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వాసుదేవ్ ఎంటర్ అవడం, ఇలా మూవీ స్టార్ట్ అయిన 20 నిమిషాలు మంచి గ్రిప్పింగ్ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా చాలా స్లో నెరేషన్తో వెళ్తుంటుంది. బట్ సస్పెన్స్ హోల్డ్ చేయడం వల్ల ఇది పెద్ద ఇష్యూలు ఏమి అనిపించలేదు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వలేదు కానీ డీసెంట్గా వెళ్తుంది. బట్ ఈ స్టేజింగ్ అంతా చూసి నేను సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ లాస్ట్ 20 నిమిషాలు ఇచ్చిన కిక్కు ఎంటైర్ మూవీ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఆ 20 నిమిషాల్లోనే క్యారెక్టర్ ఆర్క్స్ చేంజ్ అవుతుంటాయి. అప్పటి వరకు హోల్డ్ చేసిన సస్పెన్స్ 1 by 1 రివీల్ అవుతుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ వస్తుంటాయి. మెయిన్లీ వాసుదేవ్ క్యారెక్టర్ తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెడతారు. కానీ అవన్నీ ఎంజాయ్ చేయడానికి ఆ ముందు జరిగిందంతా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వకపోవడం వల్ల షాక్ వాల్యూ ఏం తగలలే నాకు. అండ్ బ్యాక్ టు బ్యాక్ మంచి పే ఆఫ్స్ ఇచ్చారు. బెస్ట్ కంక్లూషన్ అనిపించింది అంతే. అండ్ న్యూటన్స్ థర్డ్ అనే యూనిక్ టైటిల్ పెట్టారని ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ రేటింగ్ ఏం కాదు. చాలా థ్రిల్లర్ సినిమాలు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసేసి ఉన్నాం. యాక్చువల్గా థ్రిల్ కన్నా కూడా ఎక్కువగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాత్రం ఇందులో ఉన్న సోషల్ మెసేజ్. పేరెంట్స్ ఇంట్లో పాజిటివ్గా కుదురుగా ఉంటే పిల్లలు బాగుంటారు, లేదంటే రాంగ్ పాత్ని చూస్ చేసుకుని జీవితం నాశనం చేసుకుంటారనే సోల్ మీద ఈ కథ మొత్తం డ్రైవ్ అవుతుంది. ఇంక ఇందులో యూజ్లెస్ అయింది మాత్రం జగపతి బాబు గారు. ఆ క్యారెక్టర్కి బిల్డప్లు ఎక్కువ, మ్యాటర్ తక్కువ ఉంటుంది. ఈవెన్ అవసరాల శ్రీనివాసరావు గారి రోల్ కూడా పనవల. ఓవరాల్గా ఇది థ్రిల్లర్ వైబ్స్ ఏమి ఇవ్వలేదు నాకు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్లో థ్రిల్లర్ని ఇంక్లూడ్ చేయాలని ట్రై చేశారు. అది ఫైనల్ 20 minutesలో బాగా వర్క్ అయింది. రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా డీసెంట్ వాచ్. అండ్ ఇందులో ఎమోషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది, మెయిన్లీ మదర్ సైడ్ నుంచి. అది పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ సుమంత్ గారి క్యారెక్టర్ నాకు నచ్చింది. ఆయన సెటిల్డ్గా బాగా చేశారు. అండ్ సాంగ్స్ అయితే ఈ సినిమాకి అవసరమే లేదు, బట్ 2 సాంగ్స్ అయితే ఇరికించారు. దానివల్ల కొంచెం రన్ టైం అడ్జస్ట్ అయింది అంతే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ఫైనల్గా ఈ థ్రిల్లర్ ఫిలింలో కమర్షియల్ లిబర్టీస్ పెట్టడం కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. దానివల్ల ఒరిజినల్ ఫీల్ అయితే చాలాసార్లు మిస్ అయిపోయింది. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. సో చూడాలనుకుంటే చూడండి, మీ ఇష్టం. ఐ థింక్ ఈ సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా రిసీవ్ అవ్వచ్చు. సో ట్రై చేయండి ఒకసారి, మేబీ మీకు వేరేలా అనిపించచ్చేమో. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. అండ్ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.